ఎలా అనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకోవడం? చాలా హ్యాపీగా ఉందండి. అంటే డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు కదండి, అట్లా అనిపించింది. అనుకున్నాం ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చాలా సినిమాలు చూసాను, ఇక్కడ మన షో పడింది. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది థియేటర్? అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది అంటున్నారు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అండ్ అంటే వాళ్ళ 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 మెమరీస్ గురించి మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలా ఉంది బికాజ్ అందరి మెమరీస్ అవి కదా. అవును. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అసలు. అంటే వాళ్ళకి ఒక కొత్త వరల్డ్ అండి, చూసి చాలా అరే ఏంటి ఇది ఇలా ఉండేదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ డిస్కషన్ పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. డెఫినెట్లీ చాలా మంచి సినిమా వచ్చింది, సారీ బాగుంది సినిమా, అసలు ఎక్సలెంట్ అనుకోవచ్చు. అక్కడ నేను ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్యా. ప్రతి ఒక్కరిని ఒక 20 సంవత్సరాల వెనక తీసుకెళ్తుంది. అంటే ఆ రోజుల్లో చాలా మంది అంటే ఇంట్లో టీవీలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఊళ్ళో వాళ్ళంతా మీరు ఫేస్ చేశారా ఈ 90s టైంలో ఈ టీవీకి సంబంధించి కానీ ఆ మెమరీస్ కానీ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అండి చేశాను. అంటే ఇలా కాదు కానీ కొంచెం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని ఇలా ఫేస్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద ఒక వైల్డ్ యాంగిల్లో కనిపించారు, నార్మల్గా కూల్గా కనిపించారు, లవర్ బాయ్గా కనిపించారు. సో మీకు బాగా నచ్చిన యాంగిల్ ఏంటి మూవీలో? అంటే యాక్టర్గా అన్నీ చేస్తున్నాను, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నీ చేయగలుగుతున్నా, అందరు వచ్చి చాలా బాగా చేసావు, అన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా చూపిస్తున్నావు అని చెప్పారు. అందుకన్నా మంచి కాంప్లిమెంట్ ఏముంటుందండి ఒక యాక్టర్కి. అంటే ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరి పరిచయం చేసిన కిరణ్ అబ్బవరం గారికి ప్రొడక్షన్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఇంతమంది ఇలా ఈరోజు నించొని ఇంతమంది ఆనందానికి కారణం ఒక వ్యక్తి, మా ఒక ఫ్యామిలీస్కి ఆనందంగా ఉండడానికి కారణం ఒక వ్యక్తి. సో ఆయన బాగుండాలి, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన బాగుండాలి. సో గుంతకల్లో మంచి ఆదరణ వస్తుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అంటే థియేటర్ దగ్గర పోస్టర్స్ కానీ మంచి ఆదరణ వస్తుంది, ఏం చెప్తారు దాని గురించి? అంటే మా ఊరు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉన్నారు. ఇట్లా సినిమా అనగానే వాళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ అనమాట. మంచిగా మా ఊరోడు మంచిగా ఇదయ్యాడు అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా గుంటకల్కి వస్తాను, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని కలిసి సినిమా చూద్దాం. చూడాలండి, వెళ్తే గుంటకల్ నుంచి వెళ్ళాలి. మా కసాపురం ఆంజనేయ స్వామి గుడిలో మొక్కు ఉంది, సినిమా అయిన తర్వాత వస్తాను మొక్కున్నా. ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మా ఊరోళ్ళతో ఖచ్చితంగా సినిమా చూస్తాను. ప్రీమియర్స్ అప్పుడే చాలా ఎమోషనల్ అయిపోయారు. కిరణ్ అబ్బవరం గారిని హక్ చేసుకోవడం కానీ చాలా ఎమోషనల్గా ఏడ్చిన పరిస్థితులు కనిపించాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆన్ దట్? అంటే చిన్నప్పటి నుంచి కన్న కళ ఇలా నెరవేరుతున్నప్పుడు డెఫినెట్లీ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం కదండి. ఇట్స్ వెరీ లైక్ ప్రైజ్లెస్ మూమెంట్స్ ఇవన్నీ, ఇది వెలకట్లేం. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంటా? వాష్రూమ్లో మా సుధీర్ ఎవరో వెళ్తే వాడెవడో గుంగురు చుట్టూడు ఫస్ట్ టైం అన్నట్లేదు, చాలా బాగా చేశాడు అన్నారంట. అది మంచిగా, నేను వినలేదు, నాకు వచ్చి చెప్పారు. సూపర్. అసలు అంటే ఆడియన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు సినిమా నుంచి ఇచ్చే ఒక చిన్న మెసేజ్? అంటే రూటెడ్ మన కథలు, మన మట్టి కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా వచ్చింది, మన అమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ 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 ఏజ్కి, టీనేజ్కో లేకపోతే యంగేజ్కో వెళ్ళి ఖచ్చితంగా రిలేట్ అయ్యి మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ మనుషుల మధ్య ఎమోషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు మా సినిమాతో. ఖచ్చితంగా ప్రాపర్ ఫ్యామిలీ సినిమా మాది. అందరు ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా సినిమా చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.